త్రిత్వమైన దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం ఆయనకే ఆరోపిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి కుటుంబానికి, వీక్షిస్తున్న ప్రతి వారికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. మొట్టమొదటిగా ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా మీకే వందనాలు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నా దేవా తండ్రి మరొక క్రిస్మస్లోకి మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి మీకే వందనాలు. ఈ యొక్క క్రిస్మస్ శుభాకాంతులు ఆ వెలుగుని ప్రతి కుటుంబంలో ప్రకాశింపచేయమని, వీక్షిస్తున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. వాక్యములో ఉన్న మర్మాలను గ్రహించగలిగేటువంటి మనస్సును, వినుటి వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడతారని మీరు ఇచ్చిన వాగ్దాన నెరవేర్పును జరిగించమని, దీనురాలైన నన్ను ముట్టి నా నోటి మాటలు మా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండేలాగా సహాయాన్ని దయచేసి మీరే మీ ఆత్మతో నన్ను బలపరచమని వేడుకుంటూ నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసినటువంటి వారు కొల్లం అంజిరెడ్డి గారు, పద్మావతి గారు, సాయి ప్రకాష్ రెడ్డి, సుస్మిత. అయితే వీరు అన్యులైనప్పటికీ కూడా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రతి విషయంలో ప్రార్థన అవసరత కోరుతూ ప్రతి విషయంలో కూడా మరి అనేకమైన ఆశీర్వాదాలు, ఆశ్చర్యకారాలు, అద్భుతకారాలు వారి కుటుంబాల్లో పొందుకున్నారు. అయితే ఈ యొక్క పద్మావతి గారు హెడ్ నర్సుగా జీజీహెచ్ గుంటూరులో పనిచేస్తున్నారు. అంజిరెడ్డి గారు అదేవిధంగా ఆర్టీసీలో పనిచేస్తున్నారు. వారి కుమారుడు సాఫ్ట్వేర్. వారి వివాహం ఆశ్చర్యకరముల రీతిలో దేవుడు మరి జరిగించారు. అంత తుఫాను కాలంలో కూడా ఆ రోజు మాత్రమే, వారి వివాహం రోజు మాత్రమే ఆ కొన్ని గంటలు ఆ వివాహం అయిపోయే వరకు ఆ తుఫాను ఆపివేయబడింది. ఆశ్చర్యకారం జరిగింది. అదేవిధంగా దేవుని సన్నిధిలో విజ్ఞాపనలు చేసినప్పుడు దేవుడు వారికి ఒక కుమారుని స్వాస్థ్యంగా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి అందునిమిత్తము వారు కృతజ్ఞతతోటి, దేవుని యందు విశ్వాసముతోటి, దేవుడు చేసిన మేలులు మరిచిపోకుండా కృతజ్ఞతతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. అందును బట్టి వారి కుటుంబానికి దేవుడు మెండైన దీవెనలతో వారిని దీవించి ఆశీర్వదించునుగాక. అంతేకాకుండా విశ్వాసంలో మరి ఎక్కువగా బలపడటానికి దేవుడు కృప చూపించునుగాక. మనము ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్నాము. క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించటము. క్రీస్తు ఎవరు, ఆయన ఎందుకు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి? క్రీస్తుని మనం చూసినట్లయితే మరి దావీదు పట్టణమందున మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి దావీదు పట్టణమందున ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అనేటువంటి శుభవర్తమానాన్ని చీకటిలో ఉన్నటువంటి గొర్రెల కాపర్లకి తెలియపరచడం జరిగింది గబ్రియేలు దూత ద్వారా. వారు మరి ఆ యొక్క ప్రకాశానికి వారు మరి భయపడిపోయారు. కాబట్టి భయపడొద్దని ముందు చెప్పి ఈ యొక్క శుభవర్తమానాన్ని తెలియపరచడం జరిగింది. మీ కొరకు రక్షకుడు అంటే యేసు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. కాబట్టి క్రీస్తు అంటే అభిషిక్తుడు, ప్రభువు అంటే దేవుడిగా మనం చూస్తున్నాము. అంటే క్రీస్తు అభిషిక్తుడిగా మనము ఇక్కడ చూడగలుగుతున్నాము. అదేవిధంగా చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించినను. యేసు ప్రభువు వారు స్వయంగా ఆ వాక్యాన్ని చదవటం, సమాజ మందిరంలో చదవటం మనం చూసాము. అదేవిధంగా ప్రవచనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఈయన్ని ఎందుకు అభిషేకించాడు అని, మనం అభిషేకించబడ్డాడని మనం చూస్తే ఆయన బీదలకు సువార్తను ప్రకటించడానికి అభిషేకించబడ్డారు. ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో, రెవరెండ్స్ ఉన్నారో వారిని గురువులు అభిషేకించి వారికి మరి సంఘ పరిచర్య చేయడానికి పంపిస్తారు. కానీ ఇక్కడ రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని మరి ఆయనని అభిషేకించి భూమి మీదకి పంపించటం జరిగింది. కాబట్టి ఇక్కడ బీదలకు సువార్తను ప్రకటించడానికి, అంతేకాకుండా మరి దేనికి పంపబడ్డాడంటే చెరలో ఉన్న వారికి విడుదల. అపవాది పాపపు చెరలో మనం ఉన్నాము. పాపపు జీవిత నోటి మాట వల్ల, తలంపు వల్ల, క్రియల వల్ల మనం అనేక పాపాలు ప్రతిదినము చేస్తూనే ఉన్నాము. కాబట్టి ఈ పాపాల వల్ల మరణము నరకాగ్నిలోకి నెట్టబడుతుంది. కాబట్టి మనము నరకాగ్నిలోకి వెళ్లకుండా ఉండాలని పరలోక స్తుతులు విడిచిపెట్టి ఆయన భూమి మీదకి దైవ మానవుడిగా భూమి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాము. దాసుని స్వరూపం ధరించి భూమి మీద ఉండి బీదలకు సువార్తను ప్రకటించడమే కాకుండా ఆయన యొక్క శిలువ మరణ పునరుద్ధానము ద్వారా యేసు ప్రభుల వారు మరణ శాసనాన్ని
రాసుకొని భూమి మీదకి వచ్చాడు. మరణశాసనం రాసుకున్నవాడు మరణించకపోతే అది చెల్లుతుందా అనేటువంటి మరణశాసనాన్ని రాసుకొని సర్వమానవాళ్ళని పాపము నుంచి విడుదల దయచేయాలంటే శిలువ మరణ పునరుద్ధానము ద్వారా మాత్రమే సాధ్యమని ఆయన శిలువలో మరణించడానికి సిద్ధపడి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి ఆయన రక్తాన్ని వెలచెల్లించి మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారు. కాబట్టి అపవాది చెరలో ఉన్నటువంటి వారికి విడుదల దయచేయడానికి, గుడ్డి వారికి చూపు కలుగు చేయడానికి, గుడ్డివారంటే నిజ జీవితంలో గుడ్డితనము కాదు, కానీ మరి ఎవరైతే నిజమైనటువంటి సృష్టికర్తను ఎరుగక వాక్యాన్ని ఎరుగక నశించిపోతున్నారో అట్టి వారి మనోనేత్రాలు తెరవటమే గుడ్డితనాన్ని తీసివేయటము. కాబట్టి ఆయన సువార్త పరిచర్య ద్వారా అనేక మంది అన్యులు దేవుని వైపు, దేవుని మార్గం వైపు త్రిప్పబడినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి అట్టి వారికి విడుదల ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి, ఎవరైతే ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోయి ఉన్నారో, అపవాది చేత నలగొట్టబడి ఉన్నారో అట్టి వారందరికీ కూడా వారిని కూడా విడిపించడానికి ఆయన హితవత్సరాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాము. అయితే ఆయన ఎందుకు ఆరాధించాలి అనంటే ఆయన ప్రభు అయిన దేవుడు, పరిశుద్ధుడు ఆయన. లేవీకాండము 12వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడిని అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉంటేనే తప్ప పరలోక రాజ్యంలో మనము ప్రవేశించలేము. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 45వ అధ్యాయం 21-23వ వచనంలో చూస్తే యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీతిపరునగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడను లేడు. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడు. నాకు ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయునని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి నేనే దేవుడను అన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరి ఆయన ఎలాగా ఈ భూమి మీదకి వచ్చారు, యేసుక్రీస్తు వారు అనేది మనం చూస్తే మరి ఆయన పరిశుద్ధుడిగా ఎలాగా ఎంచబడ్డాడంటే మొట్టమొదటిగా మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే అక్కడ యెషయా మాత్రమే అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడు అనే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము మీ మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానములు దూతలు చేయటం చూసినట్లుగా యెషయా ప్రవక్త ఒక్కడు మాత్రమే తండ్రి అయిన యెహోవా స్తుతులు చెల్లించటం, ఆయనకి స్తుతులు చెల్లించటాన్ని చూశాడు. అయితే అక్కడ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వ్యక్తిని యెషయా మాత్రమే చూశాడు, ఆయన మహిమతో నిండి ఉన్నదని. అయితే రక్షించువాడను నేనే, నేను తప్ప వేరే దేవుడు లేడు అని అక్కడే ప్రకటించబడింది. కాబట్టి నేనే రక్షిస్తాను అని మరి తండ్రి అయిన యెహోవా చెప్పాడు. కాబట్టి మరి యేసు ప్రభు వారు ఎవరు అనేది మనకి అనుమానం వస్తుంది. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, ఆయన వాక్కు ద్వారా శూన్యాన్ని సృష్టిగా చేశాడు. కాబట్టి ఆదియందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడైనటువంటి ఆయన, ఆత్మస్వరూపి అయినటువంటి ఆయన శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య సంచరిస్తున్నాడు. అందుకని భూమి మీదకి ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి దేవునికి శరీరం లేదు కాబట్టి మానవ శరీరాన్ని దాల్చి ఆయన భూమి మీదకి వచ్చి మానవులకి పరలోక రాజ్య సువార్తని ప్రకటించారు. అంతకుముందు అనేక మందికి దేవుడు మరి తన యొక్క వాక్కులను చెప్పినప్పుడు సరైనటువంటి రీతిలో బోధించక అందరూ కూడా దారి తప్పి దేవుని ఉగ్రతకు పాత్రులయ్యారు. కాబట్టి ఇలా కుదరదు, నేనే రావాలి భూమి మీద కని ఆదిలోనే ప్రణాళిక వేశారా, ఎక్కడ ఏదేను వనంలోనే ప్రణాళిక వేయబడింది. ఆయన భూమి మీదకి వచ్చి సర్వమానవాళి పాపములను పరిహరించడానికి ఆయన శరీరధారిగా, ఆయన వెలుగుగా ఈ భూమి మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాము. కాబట్టి అందుకే దీనులైనటువంటి ఈ యొక్క గొర్రెల కాపరులకి మొట్టమొదటిగా ఆయన క్రీస్తుగా తెలియపరచబడ్డాడు, రక్షకుడుగా తెలియపరచబడ్డాడు. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ అని ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక
అని దేవునిని స్తోత్రాలు చేసినట్టు దేవదూత గణము పరలోకం నుండి మరి ఒక సైన్య సమూహము భూమి మీదకి దిగి వచ్చి, ఎందుకంటే రక్షకుడు భూమి మీద ఉన్నాడు, తండ్రి అయినటువంటి దేవుడు, ఆత్మస్వరూపి అయిన దేవుడు శరీరము దాల్చి భూమి మీదకి వచ్చాడు కాబట్టి ఆయనని అక్కడ పరలోక సైన్యం అక్కడ పని లేదు, ఇక్కడే సృష్టికర్త ఉన్నాడు కాబట్టి సర్వదూత గణము పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి వారికి భూమి మీద సమాధానం అని ఆయనని స్తోత్రాలు చేసి ఆరాధించారు. ఎందుకంటే ఈ గొర్రెల కాపర్లకి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో తెలియదు కాబట్టి వారికి ఆరాధన కూడా వారు ఆరాధించి చూపించినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మొట్టమొదటిగా తండ్రి అయిన యెహోవాని ఆరాధించటం యెషయా చూస్తే ఈ భూమి మీద దేవునిని ఆరాధించటాన్ని ఇక్కడ గొర్రెల కాపర్లు మొట్టమొదటిగా చూసినట్లుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మరి వారు చూశారు, గొర్రెల కాపర్లు ఎప్పుడైతే గబ్రియేలు దూత మాటను తీసుకొని వారు దేవుడు మనకి తెలియపరిచినటువంటి శుభవర్తమానాన్ని మనం వెళ్ళి కనుగొని చూద్దామని దేవుణ్ణి దర్శించి అక్కడికి వచ్చి మరి ఆయన చూసిన తర్వాత వారు తిరిగి వెళ్తూ ఆలోచించుకుంటూ తలంచుకుంటూ దేవుణ్ణి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ విషయాన్ని అన్ని చోట్ల ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రకటించినటువంటి వారు యేసుప్రభు వారి పుట్టుకను గురించి ప్రకటించినటువంటి వారు గొర్రెల కాపరులుగా మనం చూస్తున్నాము. అయితే మరి జ్ఞానులు కూడా వచ్చారు. వారు జ్ఞానులు కాబట్టి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించారంటే తూర్పు జ్ఞానులు వచ్చి అత్యానంద భరితులై ఆయన దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయనని పూజించి ఆయనకి కానుకలు సమర్పించినట్లుగా చూస్తున్నాము. ఇక్కడ గొర్రెల కాపర్లు వచ్చినప్పుడు మాత్రము మరి యేసేపు మరి మరియా శిశువు అయినటువంటి యేసు ప్రభుల వారిని చూశారు. వారు ఆ ముగ్గురిని ఇక్కడ జ్ఞానులు వచ్చి పూజించేటప్పుడు యేసు ప్రభుల వారు మరియమ్మ తల్లి మాత్రమే ఉన్నారు. ఎందుకంటే పూజకు అర్హులైనటువంటి వారిని మాత్రమే అక్కడ ఉండటం జరిగింది. కాబట్టి ఇక్కడ చూస్తే అక్కడ ఉన్నటువంటి వారు ఇద్దరే, మరియమ్మ తల్లి అదేవిధంగా యేసు ప్రభుల వారిని జ్ఞానులు పూజించారు. అదేవిధంగా మరి సాగిలపడి పూజించి కానుకలు సమర్పించి వెళ్ళినట్లుగా చూస్తున్నాము. కాబట్టి జ్ఞానులు కూడా వారు ఈ భూమి మీద మొట్టమొదటిగా ఆరాధించినటువంటి వారు ఎవరు అంటే జ్ఞానులుగా మనం చూస్తున్నాము. మనం ఎలాగ ఆరాధించాలి అని మరి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎలాగ ఆరాధించాలి? వారైతే ఆరాధించారు, పూజించారు, సాగిలపడ్డారు, అంతేకాకుండా కానుకలు సమర్పించారు. మనల్ని దేవుడు ఎలాగ ఆరాధించాలని చెప్తున్నాడని మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని యేసుప్రభు వారు స్వయంగా సమరయ స్త్రీతోటి ఏ విధంగా ఆరాధించాలో తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆత్మతో ఎలాగ ఆరాధించాలి? మన ఆత్మ కదా, ఆత్మ దేవుడు పెట్టిన దీపము, నరునికి ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని సామెతల గ్రంథము 20వ అధ్యాయం 27వ వచనంలో చూస్తున్నాము. కాబట్టి మనకి జీవవాయువు ఓదగా మనము జీవాత్మాయను అంటే జీవము అంటే ప్రాణాన్ని ఇచ్చారు. అంతేకాకుండా మనకి దేవుడు ఆత్మను కూడా పెట్టినట్లుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనము జీవాత్మాయను, ఆత్మయే మనల్ని జీవింపజేస్తున్నది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో చూసినట్లయితే ఆత్మే మనల్ని జీవింపజేస్తుంది. ఆత్మ చేతే శరీర క్రియలు మనం చంపినట్లయితే, ఎప్పుడైతే ఆత్మ చేత మనము శరీర క్రియలు చంపుతామో అప్పుడు మనము మరి జీవిస్తాము. ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో వారే దేవుని కుమారులుగా పిలువబడతారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఆత్మ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ మూలుగులు వినగలిగే శక్తి దేవునికి ఉన్నది. కాబట్టి మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కాబట్టి ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మే ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని ఆత్మ ద్వారా హెచ్చరించబడుతున్నాము. ప్రతి వారు కూడా దేవుణ్ణి ఆశ్రయించాలి. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి ఆయన్ని ప్రార్థన ద్వారా మనము ఆశ్రయించాలి. ఆత్మ ద్వారా మనము మరి మన శరీర క్రియలను చంపి మనము దేవునితోటి మరి ఆయనతోటి సంబంధం పెట్టుకొని ప్రార్థన ద్వారా ఆయనకి విజ్ఞాపన తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి మనము
విజ్ఞాపనలు చేయాల్సినటువంటి వారమై ఉన్నాము. ఎందుకంటే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియదు. ఆత్మ దేవుని మర్మాలను కూడా పరిశోధిస్తుందని 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు మనం చూస్తున్నాము. కాబట్టి మనము దేవుని ఆత్మ, అందుకనే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని అక్కడ ప్రశ్నించడం జరిగింది. కాబట్టి దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది. కాబట్టి ఎవరైతే మరి దేవుని ఆలయాన్ని పాడు చేస్తారో వారు కూడా పాడు చేయబడతారు అనే వాక్యము ద్వారా మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. కాబట్టి దేవుడిచ్చినటువంటి దేహముతోటి మరి ఆయన పెట్టినటువంటి ఆత్మ దీపము మనలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క దేవుని ఆలయాన్ని మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మరి పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని ఆలయంతో మరి ఆలయమై ఉన్నాము. దేవుడు ఆయన పరిశుద్ధ ఆలయములకు మనం వెళ్ళేటప్పుడు మన ఆలయాన్ని పరిశుద్ధపరచుకొని దేవుణ్ణి ఆరాధించేవారు మనం ఉండాలి. అంత్యకాలంలో మనం ఉన్నాము. ఎప్పుడైనా రాకడ రావచ్చు. కాబట్టి మనము సిద్ధపాటు కలిగి ప్రార్థనా జీవితం కలిగి మనం జీవించాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి ఆత్మతోటి మనం ఆరాధించాలి. అంతేకాకుండా సత్యముతోటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. సత్యం అంటే వాక్యము. వాక్యమే సత్యమై ఉన్నది. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడినది. సత్యమును గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకే ఈ లోకంలోకి పుట్టి ఉన్నాను, వచ్చి ఉన్నానని మరి పిలాతుతోటి యేసు ప్రభులు వారు స్వయంగా చెప్పారు. కాబట్టి సత్యం అంటే వాక్యము. వాక్యాన్ని మనము ధ్యానించాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. ఎప్పుడైతే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తామో వాక్యం మనల్ని మరి పరిశుద్ధాత్ముడు మన తప్పులను ఒప్పింపచేసి తన సత్య మార్గంలోకి మనల్ని నడిపించి నిత్యరాజ్యంలో వారసులుగా మనల్ని చేయగలడు. కాబట్టి మనము ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేసి ప్రార్థనా జీవితం కలిగి దేవుని సన్నిధిని మనము ఆశ్రయించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత అది అనుభవించడానికి నీకు జీవాన్ని ఇస్తానని దేవుడు ఈరోజు నీకు ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఇష్టపడుచున్నాడు దేవుడు. కాబట్టి అట్టి ఆశీర్వాదాలు స్వతంత్రించుకొనటానికి ప్రతి వారు కూడా మరి దేవుని యందు విశ్వాసముల ముందుకు సాగాలి. మరి యేసు ప్రభుల వారిగా ఈ భూమి మీదకి వచ్చాడు మనల్ని రక్షించటానికి. అంతేకాకుండా దీనులమైన మనకి సువార్త 3.5 సంవత్సరాలు ప్రకటించి పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించాలంటే మనం ఏ మార్గంలో నడవాలో బోధించి ఆశ్చర్యకారులు, అద్భుతకారులు ఈ భూమి మీద చూపించి మనకి పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చినప్పుడు దానిని చదివి మన జీవితాలను సరిచేసుకోవాలి. వాక్యానికి ఏదో ఒక రోజు కరువు రాబో కాలంలో కరువు రాబోతుంది. కాబట్టి మన హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకొని కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాటిని ధ్యానిస్తూ బిడల తరానికి వాక్యాన్ని బోధించాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ప్రతి మోకాలు నా నామాన్ని వంగుతుంది, ప్రతి నాలుక నా నామాన్ని స్తుతిస్తుందని దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పుని మరి జరిగించడానికి దేవుడు ప్రతి బిడ్డేడల తన ఆత్మతోటి బలపరిచి కృప చూపించి ఆశీర్వదించునుగాక. అదేవిధంగా మరొకసారి సంతస క్రిస్మస్ శుభాలు మీ అందరికీ తెలియపరుస్తూ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవా, నిన్న నేడు నిరంతరము సజీవుడైన దేవా, మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది విత్తబడినటువంటి వాక్యములో ఉన్నటువంటి మర్మాలను గ్రహించి వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి మీ సహాయాన్ని దయచేయండి. ఎవరైతే అనారోగ్యముతోటి, వేదనతో, దుఃఖముతో, బాధతో ప్రభాతాన్ని నలిగిపోతున్నారో వారి కన్నీటి బాష్ప బిందువులు తొడవగలిగిన శక్తి మీకే ఉంది నాయన. మీ గాయపరచబడిన హస్తంతో ముట్టి ప్రతి అస్వస్థతని బిడ్డలకు తొలగించండి ప్రభా. కరోనా మరలా తిరిగి ప్రబలుచుండగా అతి కరోనాని ప్రభా ఏ బిడ్డలకి సంభవించకుండా ప్రభా తండ్రి మీ కృప కింద ప్రతి బిడ్డని భద్రపరచమని వేడుకోండి. ఏ తెగులుని గుడారము సమీపించదని మీరిచ్చిన వాగ్దాన నెరవేర్పును జరిగించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ఉద్యోగాలను ప్రసాదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి వివాహాలను ప్రభా జరిగించండి దేవా. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి సంతానాన్ని ప్రసాదించండి దేవా. ఎంతమంది అయితే నూతన గృహాల కొరకు ఆశపడుతున్నారో వారికి నూతన గృహాలను ప్రసాదించండి దేవా. ఎంతమంది అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ కొరకు, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా మీ సహాయాన్ని దయచేయండి తండ్రి. మీరు మాత్రమే జీవము కలిగిన దేవుడు, వినగలిగిన చెవులున్న దేవుడు, రక్షించడానికి కురచగాని చేతులున్న దేవుడు మీరే నాయన. మీ దక్షిణ హస్తాన్ని చాచి ప్రతి బిడ్డని ఆశీర్వదించి వారి హృదయ ఆలోచన యావత్తును సఫలపరిచి కోరికని సిద్ధింపచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని
ఈ దినాశీర్వాదంతో నింపి కాపాడి రక్షించమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. వాడిలా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధంలోనికి తేక దుష్టుడు మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ప్రోగ్రామ్ని ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకునేవారు, దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలను బట్టి మరి కృతజ్ఞతగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకునేవారు దయతోటి మీరు తెలియపరిచినటువంటి టెలిఫోన్ నెంబర్లకి 8977662555కి కానీ, అదేవిధంగా 8106167187 కానీ మీరు సంప్రదించండి. మీ యొక్క ప్రతి కుటుంబంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. ఒక్క ప్రోగ్రాము మీరు స్పాన్సర్ చేయటం వల్ల మరి అనేక మందికి సువార్త ప్రకటించబడుతుంది, దీనులకు సువార్త ప్రకటించబడుతుంది. యేసు ప్రభుల వారు సిలువలో ఆయన మన పాప భారాన్ని మోసి మనకి సేవా భారాన్ని ఇచ్చారు. అందరు సువార్తను ప్రకటించలేకపోవచ్చు, కానీ ఈ విధంగా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయటం ద్వారా మీ ద్వారా, మీ కుటుంబం ద్వారా మారుమూల ప్రాంతాల వారికి కూడా సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి ఆ వినుట వల్ల విశ్వాసం పొంది, విశ్వాసం వల్ల వారు నీతిమంతులుగా తీర్చబడితే ఆ యొక్క ఒక ఆత్మని మీరు రక్షించగలిగినట్లు భూమి మీద మనం దేవుని పెళ్లి కుమారుని ఎదుర్కొనేటప్పుడు ఆయనకి మన పెళ్ళికి ఎవరైనా పెళ్ళిళ్ళకి మనం పిలిచినప్పుడు, వారి పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, వివాహాలకు వెళ్ళేటప్పుడు మన బహుమతులు ఏ విధంగా అయితే తీసుకొని వెళ్తామో, దేవుని పెళ్లి కుమారుని ఎదుర్కొనేటప్పుడు అదేవిధంగా అనేక ఆత్మలని రక్షించబడేలాగా మనం చేసి ఆ ఆత్మలని దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఆ గొప్ప ఆనందము, సంతోషము ఎంతో ఉన్నతమైనది. దేవునికి మరి ఎంతో సంతోషంతో ఆనందభరితులుగా అయిపోతారు తండ్రి అయిన దేవుడు. అదేవిధంగా మరి ఆయన చెప్పిన పనిని మనం నెరవేర్చటం వల్ల మనకి నీతి కిరీటం అనేది, జీవ కిరీటం అనేది మనకి అనుగ్రహిస్తాడు దేవుడు. మరి అలాంటి అవకాశాన్ని మీరు మిస్ అవ్వకుండా ప్రతి వారు కూడా మీ కుటుంబాల్లో చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలను బట్టి మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడానికి అవకాశం ఉన్నది. తప్పకుండా మీరు ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయండి. నా కుటుంబము గత ఎన్నో సంవత్సరాల నుంచి మేమొక్కరమే ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాము. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, నేను ఒక్కదాన్నే ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను, మీరు కూడా అట్టి ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయటం వల్ల మీరు మీ మెండైన దీవెనలతో దేవుడు దీవిస్తాడు. తప్పకుండా ఆశీర్వాదాలు దేవునికి ఇచ్చుట వల్ల మరి నీరు పోయేవారికి నీరు పోయబడునని మరి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి నీరు మనం పోసినప్పుడు దేవుడు మనకి పొంగిపోయే ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. అట్టి ఆశీర్వాదాలు ప్రతివారు స్వతంత్రించుకొని మీ యొక్క జీవితాలను, అదేవిధంగా సంఘాలను ఆశీర్వదించబడేలాగా మీరు కూడా ఒక సాధనంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అట్టి కృపతోటి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమె.